నాన్న బాపనోడైనా ఎవడైనా కానీ ఇప్పుడు అసలు మన జాతిని మనం తక్కువ చేసి మాట్లాడుకునేది ఏంది? నువ్వు గుమ్మడోడివి, మాలోడివి, మాలోళ్ళని ఎత్తి కుదేస్తానంటాం చాలా తప్పు కదా పెదనాన్న మరి అది. అయ్యా నన్ను బాలకులం నుండి ఎప్పుడో తీసి పారదేగింది, అది అంటే ఇటు పోయిందిరా. అడుపు పనులు చేస్తే తీసి పారదేంగరా పెదనాన్న. మంచిదే కదరా ఇప్పుడు. అంటే పెదనాన్న ఇప్పుడు వర్గీకరణకి మీరు అనుకూలమైన పెదనాన్న? బాలలు అంత తెలివి తక్కువలు కాదురా, వాళ్ళు కావాల్సిన ప్రొటెక్ట్ చేస్తారు. అన్న నువ్వు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావా అని అంటారు. ఈ వర్గీకరణ అనేది అది కాదు పోదు, దాని గురించి ఎందుకురా టెన్షన్. ఆ వర్గీకరణ ఎప్పుడు ఈ దేశంలో అది కానే కాదు. అది కృష్ణ మాదిగా ఆ మాదిగా కమ్యూనిటీ మాలోళ్ళని చూపించి 25 ఏళ్ళ నుండి పబ్బం గడుపుకుంటున్నారు. అది కాదు, ఏం నిమ్మలంగా ఉండాలి మనం మాలోళ్ళం. అది ఎన్నడూ కాదు. అది కేంద్రంలో అది బిల్లు పెట్టబడదు, ఏం పెట్టబడదు. ఇక్కడ నేను మొదటి నుంచి కూడా నిజంగా ఎంత దొంగపోకు నేను ఎక్కడ చూడలేదు. అసలు ఒక పక్కనేమో వర్గీకరణకు మద్దతు అంటా, ఇప్పుడు కాదని మనకు చెబుతున్నారు. అసలు ఎంత నెంబర్ 1 క్యాండిడేట్ నువ్వు మాత్రం. కృష్ణమాదిగాని ఎప్పుడైనా నెత్తి మీద ఎత్తుకున్నానా? లేకుంటే ఇలా పాపి గారిని వాళ్ళ జాతిని అంతా ఒక్క వరుస పెట్టి తోమిన. ఎందుకంటే ఇప్పుడు మీరు కూల్గా ఆలోచన చేయ బాబు. నేను అనేది ఎవరిని మంది కావాలంటే వాళ్ళని ఎవడొద్దనట, మాది వాళ్ళను ఎవడొద్దట. వాడు పార్లమెంట్ లో పోయి తీసుకో, అంత దమ్ములుంటే పార్లమెంట్ లో పోయి ఒక బిల్లు పెట్టమని చెప్పిన వాళ్ళకి నేను పార్లమెంట్ పోయి పార్లమెంట్ లో పెట్టమనండి. అది కాదు. వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వాలు ఉత్తర భారతదేశం చెయ్యదు. అది హైలీ ఇంపాసిబుల్. ఇదొక 25 ఏళ్ల నుంచి వీళ్ళు ఒకటి పెట్టుకొని అలసస్తుండ్రు. కనమదాసు తాత ముత్తాతకు తాత కన్నమదాసు పలనాడు మాలదాసు పలనాడు సేనలకు వాడు సేనాపతి వాడు. కాదు పెదనాన్న, మనం వీరుల. సరే పెదనాన్న, నువ్వు మాల జాతికి ఒక చిన్న సహాయం చేయాలి. నువ్వు రేపు బాపట్ల వచ్చి మాలల జోలికి ఎవరు వచ్చినా గానీ హెచ్చరించి వర్గీకరణవాదులకి ఒక హెచ్చరిక జారీ చేసి డిసెంబర్లో జరగబోయే మాలల ఆత్మగౌరవ సభకి నువ్వు కూడా ముఖ్య అతిథిగా రావాలి పెదనాన్న. 100% వస్తాను, ఎందుకు రాకూడదు? ఇప్పుడు మాదిగలకు ఇప్పుడు మాదిగలకు మాదిగలకు తెలంగాణలో బలం ఉంది. ఇక్కడ వీళ్ళ నడుము ఉంచుతున్నా నేను. ఒక్క మాలోని మీద బొమ్మను ఇంత పుంకరాలు